ఆనందం సులభంగా రాదండి. దెర్ ఇస్ అ పీరియడ్, ప్రతి విశ్వాసి వినండి, దెర్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ వార్ఫేర్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్స్ లైఫ్ అండ్ దెర్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ఎవ్రీ బిలీవర్. Don't say, I don't want warfare, I want only rest. Without warfare, there is no rest. ప్రతి విశ్వాసి జీవితంలో ఒక యుద్ధ సమయం. ఆ యుద్ధ సమయం అంటే ఎట్లుంటుందంటే, మీ జుట్టులు పీక్కొని, మీ తల గోడకేసుకొని, గుద్దుకొని, లేకపోతే ఫ్లోర్ పైన దొర్లి, బాధపడి, కన్నీరు గార్చి, అంత విపరీతమైన నొప్పి గుండా దేవుడు తీసుకువెళ్తాడు. దాని గుండా నన్ను తీసుకెళ్ళాడు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఆ పీరియడ్ ఆఫ్ వార్ఫేర్ ఎట్లుంటుందంటే, ఇంకా ఇదే అంతము, ఇంకా దీని నుండి బయటికి రాలేము, ఇంక ఇదే నాశనము, ఇంకా అంతే, నా జీవితంలో ఏం మాత్రం ఆనందం ఉండదు. దట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ వార్ఫేర్. కానీ చాలామంది ఆ పీరియడ్ ఆఫ్ వార్ఫేర్లో గివప్ చేసేస్తారు. భక్తిని గివప్ చేసేస్తారు, కుటుంబాన్ని గివప్ చేసేస్తారు, పరిచర్యని గివప్ చేసేస్తారు. వారి జీవితంలో ఏమైనా ఆటంకాలు, అభ్యంతరాలు రాగానే ఆ వార్ఫేర్ సీజన్లో వదులుకుంటారు. కానీ ఎవరైతే విడిచిపెట్టకుండా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో అటువంటి వారికి దెర్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి సమయం. దెర్ ఇస్ ఆల్వేస్ దిస్ పీరియడ్ ఆఫ్ రెస్ట్.